ఇస్కాన్ దగ్గర 10 lakh crores వర్త్ కార్పస్ ఉన్నది. వాళ్ళు చేసే అన్నదానం ₹1,00,000 కూడా సరిపోదు. మేము ఇంత గోశాల నడిపిస్తాం. నేను సొంతంగా మా ఫ్యామిలీ గోశాల 75 cows మేము నడిపిస్తాం వితౌట్ ఎనీ డొనేషన్, సొంత పైసలతో. ఏ రోజు డప్పు కొట్టుకోలేదు. ఇస్కాన్ వాళ్ళు వచ్చి నువ్వేం చేస్తున్నట్టు నేనేం చెప్పలేదు. ఈరోజు చెప్తున్నాను, మేము చేయాల్సింది అందరు చేస్తున్నారు. హిందువులు అందరు వాళ్ళ బాధ్యత చేస్తారు. ఉట్టి ఇస్కానే ఏదో ధర్మధ్వజితం తీసుకోవడానికి వీల్లేదు. మేము సనాతన ధర్మాన్ని మోస్తున్నామంటే మీరేం మొయ్యట్లేదు సనాతన ధర్మాన్ని. మీరు ప్రజల పైసలు తిని బల్చి ఈరోజు నోటికొచ్చి మాట్లాడుతుంటే మేము వినాల్సి వస్తుంది. మీరు చెప్పిన కట్టుకథలన్నీ వేదాల పైన మేము ఉన్నామని మీరు అనుకుంటున్నారు. మీరేం వేదాల పైన కాదు, వేదాల పైన మీరేం అథారిటీ కాదు మీరు మాకు చెప్పడానికి. సనాతన ధర్మాల్లో సనాతన పరంపరలని మీరు క్వశ్చన్ చేసే రైట్ మీకు ఎవరు ఇవ్వలేదు. మీకు జనాలు డబ్బులు ఇచ్చింది సాధన చేసుకోమని. మీరు 16 సార్లు మీ మాల చేసుకోమని ఇచ్చారు జనాలు డబ్బులు. ప్రశాంతంగా మీ ధర్మ కార్యక్రమాలు చేసుకోమని. ఇట్లా నీచంగా యూట్యూబ్లో చెత్త వీడియోలు రోజు మీమ్స్ యాడ్ చేసుకుంటూ తయారు చేయమని చెప్పలేదు. వీళ్ళ మీద 10,000 కేసులు ఉంటాయి ఇండియన్ న్యాయ వ్యవస్థలో, క్రిమినల్ అండ్ సివిల్. దీని గురించి మేము మాట్లాడడం ఇప్పితే ఇక ఇస్కాన్ అనే సంస్థ గురించి మొత్తం తెలిసిపోతుంది జనాలకు. మేము కూడా ఒక ఎక్స్టెంట్ వరకే, బౌండరీ వరకే మాట్లాడుతాం.